మ్యూజికల్గాను హిట్ అయింది, ఈ సినిమా కూడా హిట్ అయింది, మంచి పేరు వచ్చింది. అవును. అది ఇచ్చినప్పుడు నాగేశ్వరరావు మాట అన్నారు, మురళి నీకు మా స్టూడియోలో నా రూమ్, ఆయనకు ఒక కాటేజ్ ఉండేది సపరేట్గా, ఆయన ఇప్పుడు ఆ కాటేజీలో ఉండేవారు, అక్కడే మేకప్ వేసుకుని వచ్చేవారు. నేను ఇంతవరకు ఎవరికే ఇవ్వాలి నా కాటేజీని, ఈ సినిమా షూటింగ్ అయ్యే వరకు నువ్వు వాడుకోవాలి. నేను ఎంత పవిత్రంగా చూస్తానో నీకు తెలుసు కదా, నువ్వు కూడా అంత పవిత్రంగా చూడాలి. దీంట్లో కూర్చొని ప్యాకెట్లు కానీ, మందు తాగటం కానీ, ఇంకోటి కానీ జరగటానికి లేదు సార్. నాకు ఆ అలవాట్లు ఏమీ లేవండి, నేను చాలా నిష్టగా ఉంటానండి, మీరు ఆ డౌట్ పడక్కర్లేదండి అని అట్లాగే ఆయన కూడా బాగా మెచ్చుకున్నారు. అనుకున్న ప్రకారంగా జరిగింది, మంచి సక్సెస్ అయింది కూడా. సో నియమనిష్టలు అంటే నాకు మీరు ఇంతకుముందు కూడా చెప్పారు. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడే నాకు అప్పటికే పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు. సో ఇంట్లో ప్రామిస్ చేసి వచ్చాను, నేను ఎలాంటి సినిమా ఇండస్ట్రీలో ఉండే ఎలాంటి ప్రలోభాలకి నేను లొంగను అని ప్రామిస్ చేసి వచ్చాను, అలాగే ఉన్నాను అన్నారు కదా. అంటే అది ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి నాకు పెళ్ళి అప్పటికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయింది, 2 పిల్లలు. ఈ టైంలో నేను ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ ప్రలోభాలకి కనుక నేను లోన్ అయ్యి ఇదైపోతే నా భార్య ఏమైపోవాలి, నా పిల్లలు ఏమైపోవాలి, నా కుటుంబం ఏమైపోవాలి. తర్వాత సక్సెస్లో ఉన్నప్పుడు వేరు, వాటికి బానిస అయ్యేవాడిని ఎంతమంది అండి, పెద్ద పెద్ద హీరోలు వాటికి బానిసలు అయిపోయి వాళ్ళ కెరీర్ పాటు చేసుకున్న హీరోలు ఎంతమందినో చూసాం. వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలో నేర్చుకున్నట్టుగా అమరావతి నాగేశ్వరరావు దగ్గర ఎలా ఉండకూడదో కూడా కొంతమంది దగ్గర నేర్చుకున్నాం మేము. అందుకని ఆ జాగ్రత్తలు ఉండాలి. మనం ఇండస్ట్రీలో మనకు ఎప్పుడూ ఏ చెడ్డ పేరు రాకూడదని నాకు నేనే ఇంపోజ్ చేసుకున్నానండి కొన్ని. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాగకూడదు, జోదం ఆడకూడదు, ప్యాకెట్లు ఆడకూడదు, రేసులకు వెళ్ళకూడదు, వ్యభిచారం చేయకూడదు, అన్నీ సిస్టమేటిక్గా ఉండాలి. అవన్నీ 100కి 100 పాళ్ళు పాటించాడు. ఆఖరాఖరిలో నాగేశ్వరరావు ఒకసారి అన్నారు, మళ్ళీ సాయంత్రం పూట నువ్వేం తీసుకుంటావు అన్నారు. నేనేం తీసుకోనండి అన్న, భోంచేస్తానండి అన్న. అది కాదయ్యా భోజనానికి ముందు అన్నారు. అసలు అలవాటు లేదండి, నేను ఇన్నేళ్ళగా కూడా తాగట్లేదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకు తాగకూడదు అని అనుకున్నాను. ఓకే అన్నావు, సరిపోయింది. ఇప్పుడు వచ్చావు కదా, రిలాక్స్ అవుతున్నావు కదా, సాయంత్రం పూట ఏదైనా ఒక 2 పెగ్గలు తీసుకో. 60 ఏళ్ళు దాటిన తర్వాత బాడీ రిలాక్స్ అవ్వాలి, నర్వ్స్ అన్ని యాక్టివైజ్ అవ్వాలి. అందుకని నేను అమెరికా నుంచో ఇంగ్లాండ్ నుంచో వచ్చే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెప్పించుకొని మంచి బ్రాండీ తెప్పించుకుంటాను, నేను 2 పెగ్సే తాగుతాను నేను, అది తీసుకో అన్నాడు. నాగేశ్వరరావు అంతా ఆయన చెప్పాడు, మన అభిమాని హీరో, ఆయన చెప్పిన తర్వాత మనం పాటించకపోతే ఏంటని, సరే పాటిద్దామని అవన్నీ బ్రాండీలు విస్కీలు మన లాభం లేదులే అని చెప్పి, ఇదేంటి బీర్ కూడా కాదు, మైండ్ బ్లాక్ అవుతా, వైన్ తీసుకుందాంలే అని అనుకున్నాను. ఇన్వర్టర్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నాను. షూటింగ్ ఆ రోజు 9 అయింది, ఇంటికి వెళ్ళేటప్పుడు 9:30 అయింది. స్నానం చేసి వచ్చి నాగేశ్వరరావు చెప్పారు, మనం ఇవాళ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి ఓపెన్ చేసి వైన్ తాగుతూ కూర్చున్నా. మా ఆవిడ నువ్వు భోంచేసే అని చెప్పాను ముందే, లేదు ఉంది, ఆవిడ అక్కడే కూర్చుంది. అలా చూస్తా, ఈయన ఎప్పుడు అవుతాడా, ఎప్పుడు భోజనం పెడదాం అన్న లెవెల్లో ఆవిడ ఉంది, లోపల ఉంది కానీ ఎక్కడ బయటపడలా. ఒక రోజు అయ్యేటప్పటికి 2 రోజులు అయ్యేటప్పటికి నాకే ఫీలింగ్ వచ్చేసింది. నేను వచ్చి గబ్బా స్నానం చేసి వచ్చి భోంచేయకుండా పడుకోకుండా నేను 11 దాకా 12 దాకా నేను తాగుతూ కూర్చొని వాళ్ళందరూ లేచి కూర్చొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా నేను లేవలేకపోయి లేచిన కళ్ళు ఎర్రగా ఉండి షూటింగ్కి వెళ్ళిపోయి ఇట్లా ఉంటే అట్లా వద్దు అనుకుని మళ్ళీ మానేశాను. 10 రోజులైన తర్వాత 2 రోజులైన తర్వాత అడిగాను, సరే ఏంటి ఏమైనా తీసుకుంటాను సార్. 2 రోజులు ట్రై చేశారండి, తర్వాత నాకే ఎందుకో వద్దనిపించిందండి, తీసుకోవట్లేదని. ఓకే సాల్ రైట్, నేను చెప్పాను, నేను సలహా అన్నారు. తర్వాత ఏమైందంటే గ్యాదరింగ్స్, ఫ్రెండ్స్ గ్యాదరింగ్, ఇప్పుడు బిజినెస్లో కానీ ఇది కానీ కోచాడు కానీ కూర్చున్నప్పుడు వాళ్ళందరూ తాగుతారు, నేను ఒక్కడిని తాగకుండా ఉంటే ఎక్కువసేపు కూర్చోలేవండి కదా. సరే మీరు కానీ ఉండి నేను వెళ్తానని నేను వెళ్ళిపోయాను. ఎప్పుడు కూడా గ్యాదరింగ్లో కూర్చున్నప్పుడు, ఫ్రెండ్షిప్లో కూర్చున్నప్పుడు అయ్యేదాకా అందరూ ఉండాలి కలిసి. అలా ఉండాలంటే తాగకుండా మనం కూర్చొని ఎంతసేపు అని కూర్చొని బోర్ కొడతాడు, వాళ్ళందరూ తాగుతా వాళ్ళందరూ మాట్లాడుతా అంటే. అప్పుడు ఏముంటాయంటే కంపెనీ కోసమని చిన్నగా ఒక గ్లాసులో కొద్దిగా నీళ్లు ఎక్కువ పోసేసి ఏదో విస్కీయో బ్రాండీయో కొద్దిగా పెట్టుకొని అలా సిప్ చేస్తున్నట్టుగా ఉండి లేచి వెళ్ళిపోయేవాడిని. అక్కడ కూడా యాక్షన్ చేసేవాళ్ళు, అక్కడ కూడా యాక్షన్. తర్వాత ఏమో కొద్దిగా అలవాటు అయింది. అలవాటు అంటే ఇప్పుడు కూడా అలవాటు లేదు. ఒక ఫంక్షన్స్లోనూ లేకపోతే మా రియల్ ఎస్టేట్ వాళ్ళు మాకు మంత్లీ మీటింగ్స్ ఉన్నాయి, అక్కడ కానీ
ఆ కిట్టి పార్టీస్ ఉన్నాయి, ఓకే. వాటిలో కానీ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుంటారు తప్ప మిగిలిన రోజులు ఎక్కడ తీసుకుని. మా ఇంట్లో బాటిల్స్ అన్నీ ఉంటాయి, ఏ రోజున ఇంట్లో కూర్చొని నేను తాగను. ఇప్పుడు ఏం చేస్తామంటే పార్టీలు ఏమి లేవు ఈ వారంలో అని అనుకుంటే ఆదివారం ఒక్కరోజు మాత్రం 2 పెగ్గులు ఇంట్లోనే తీసుకుంటాను. ఓకే ఓకే. ఎవరు ఉండరు, ఒక్కడనే. ఓకే. అది కూడా ఎర్లీగా మళ్ళీ వాళ్ళకి లేటు, ఇంట్లో లేడీస్కి ఇబ్బంది పడకూడదని చెప్పి 7 o'clock అలా మొదలుపెట్టి 8:30కి క్లోజ్ చేసి భోజనం చేసి పడుకుంటాం. ఓకే సార్, ఇది ఓకే సార్. అంటే ఇప్పుడు జనరల్గా ఇది ఒక రంగుల ప్రపంచం. అదే ఎప్పుడు మీరు ఎంటైర్ కెరీర్లో ఎప్పుడు ఏ ఆకర్షణకి లోన్ కాలేదా? లేదు, జెన్యూన్గా కాల. నాగేశ్వరరావు గారు అన్ని ఆయనకు బాగా లాగుతారు, ఎవరెట్లా ఏంటి అని చాలా గమనిస్తాడు, బ్రహ్మాండంగా నిశ్చితంగా పరిశీలిస్తాడు. ఓ రోజు రవీంద్ర భారతిలో ఏదో ఫంక్షన్ జరుగుతుంది, అది ఎవరితో ఫంక్షను, ఆయన గెస్ట్గా వచ్చారు, నేను గెస్ట్గా ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ మా సినిమా ఇండస్ట్రీలో శ్రీరామచంద్రుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక మురళీమోహన్ అని చెప్పి అన్నారు. నేను స్టన్ అయిపోయాను, ఇదేంటి వాళ్ళు నా ఫంక్షన్ కాదు, నాకు ఏదైనా సన్మానం కాదు, ఏదైనా సన్మానం జరిగినప్పుడు 4 మంచి మాటలు చెప్పాలి, ఏదో ఫంక్షన్లో నేను ఇది చెప్పారేంటినా అని చెప్పి ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనకి. ఆల్రెడీ ఆయన అనేసాడు, పబ్లిక్లో అనేసాడు అని చెప్పి ఇంకా అంతకంటే జాగ్రత్తగానే ఉన్నాడు, ఎక్కడ దేనికి లోన్ కాదు. ఓకే ఓకే.